ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. సో హాయ్ గైస్, ఇప్పుడు మన టాపిక్ వస్తేప్పటికి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ లూప్స్. సో దీని డెఫినేషన్ చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దీనిలో 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. 3 చేసేది ఒకే పని. మీరు ఒక కోడ్ని మూడిటిలోని రాయొచ్చు, ఏం డిఫరెన్స్ ఉండదు, పర్ఫార్మెన్స్ ఏం చేంజ్ అవ్వదు, సిమిలర్గానే ఉంటుంది. అది మనం చూద్దాం. డెఫినేషన్ ఏమైనా ఉంటే చూద్దాం. ఫస్ట్ వైల్ లూప్ చూసుకోండి. వైల్ లూప్ ఏంటంటే ఇది సింపుల్గా ఇఫ్ స్టేట్మెంటే, ఇంకేం ఉండదు ఇక్కడ, ఇఫ్ స్టేట్మెంటే. ఇప్పుడు బేసిక్గా మీకు ఏం తెలుసు, నేను బ్యాక్ వస్తా, ఇంకా నేను రాసి చూపిస్తాను చూడండి. మనకి ఇఫ్ అ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్, లేదంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, మనం ఏం చేస్తాము, ఏ ఈజ్ గ్రేటర్ అని చెప్పేసి మనం ప్రింట్ చేస్తాము. ఓకేనా? అది ఎలా మనం ప్రింట్ చేస్తాము, ఒక స్ట్రింగ్ లోపల పెట్టి system.out.println అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. ఇక్కడ అదే జరుగుతుంది బ్రో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ అనేది ఇఫ్ ప్లేస్లో జస్ట్ వైల్ అని పెట్టు, స్మాల్ లెటర్స్, వైల్, దట్స్ ఆల్. అయిపోయింది అంతే. ఇదే సింటాక్స్ ఫర్ వైల్. చూపిస్తాను చూడండి. వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. మనం అక్కడ ఏ ఈక్వల్స్ టు బి పెట్టుకున్నాం, బిడ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 పెట్టుకున్నాడు. అంటే ఎప్పటివరకు అయితే ఐ అనేది 10 కంటే తక్కువ ఉంటుందో, ఇట్స్ లైక్ ఎన్ ఇఫ్ ఓన్లీ. ఇఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, నువ్వేం చేస్తావు, ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయి, సిస్ అవుట్ ప్రింట్ ఐ. ఓకే, కాకపోతే ఒక్క ఎక్స్ట్రా థింగ్ నువ్వు చేయాలి, అదేంటంటే ప్రాసెస్. సో ప్రతి ఒక్క లూప్లో నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది మొత్తం నేను క్లియర్ చేసేస్తున్నా. ప్రతి ఒక్క లూప్, ఏదైనా లూప్ అవ్వచ్చుది, నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 3 థింగ్స్. ఫస్ట్, కండిషన్ ఏంటి, స్టేట్మెంట్స్ ఏంటి ప్రింట్ చేయాలి, ఏదైనా ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందా. ప్రాసెస్ అంటే ఇప్పుడు నువ్వు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఐ అనుకోండి, ఐ ఇంటిజర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నావు. సో ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అనేది మన కండిషన్, రైట్ ఆర్ నో. సో కండిషన్ సాటిస్ఫైడ్. మనం ఏం చేయాలనుకుంటున్నాము, ప్రింట్ చేయాలనుకుంటున్నాం. స్టేట్మెంట్ ఏంటి, system.out, మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము, ఐ అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. చేసామా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఈ ఐ అనేది 10 కంటే తక్కువ అవ్వాలి కదా, అంటే ఐని నేను ఇంక్రిమెంట్ చేయాలి కదా, ప్లస్ చేయాలి కదా. ఐని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ చేయడం అంటే ఐ పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కసారి ఏదైతే స్టెప్ జరుగుతుందో ఇదే ఆ ఒక్క ప్రాసెస్ స్టెప్ అనేది నేను యాడ్ చేయాలన్నమాట. వైల్ లూప్ అయిపోద్ది, ఫర్ లూప్ అయిపోద్ది, మీకు అన్ని లూప్లు క్లియర్ అయిపోతాయి. వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, అది కండిషన్. system.out.print, ఇది మనకు తెలుసు. ఐ ప్లస్ అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇది రన్ అవుతుందో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, కండిషన్ చెక్ చేసుకుంటుంది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, కరెక్టే. సో ఏం ప్రింట్ అవుతుంది మనకి, 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది కదా ఈ స్టెప్లో. సో ఐ అనేది ఏమవుతుంది ఇప్పుడు 2. సో ఐ అనేది 1 కాస్త పోయి 2 అయిపోద్ది. ఇప్పుడు 2 అయిపోవడం అంటే 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, కండిషన్ మళ్ళీ చెక్ అవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది. లూప్ కదా, సో లూప్ రిపీటేటివ్గా అవుతుంటుంది. సో 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఇది కండిషన్ ట్రూయే. సో 2 అనేది ప్రింట్ అవుతుంది, సిస్ అవుట్ కదా చేస్తున్నాం మనం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది పోయి 3 వస్తుంది. ఇప్పుడు 3 ఏంటి, 3 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో మనకి 3 ప్రింట్ అవుతుంది ఇక్కడ, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, 4 ప్రింట్ అవుతుంది. సిమిలర్గా అలాగా
ఐ ఈజ్ 10 వరకు, 10 కూడా అవుతుంది. 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, కరెక్టే. సో 10 కూడా ప్రింట్ అవుతుంది మనకి, కరెక్ట్. ఇప్పుడు అలా మనకి ఎప్పుడైతే 11కి వస్తుందో ఐ ప్లస్ ప్లస్ అవుతుందిగా, మళ్ళీ అవుతుందిగా. 10 ప్రింట్ అయిపోయింది, కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, అప్పుడు 11 అవుతుంది, రైట్. ఐ కాస్త 11 అవుతుంది, ఐ 11 అయ్యింది. 11 అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేయదు. 11 అనేది 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఇదేం చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఫాల్స్. అండ్ ఈ ఫాల్స్ చేయడం వల్ల ఈ స్టేట్మెంట్ లోపలికి వెళ్ళదు. వెళ్ళకపోతే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్ వచ్చేస్తుంది. అయిపోయింది, ఇంకా కోడ్ ఎగ్జిక్యూషన్ స్టాప్డ్. సో ఇక్కడ ఒకే పని మల్టిపుల్ టైమ్స్ జరగాలి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? లూప్స్ని వాడుతున్నాం. ప్లస్ దాని లోపల ఒక కండిషన్ అనేది ఉండాలి. ఓకే, ఇన్ని టైమ్స్ నేను లూప్ రన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నా? 10 టైమ్స్ రన్ చేస్తున్నా, 1 నుంచి 10 వరకు అంటే, కరెక్ట్. సో 10 టైమ్స్ నాది రన్ అవ్వాలి. సో నేను అక్కడ ఒక ప్రాసెస్, ఒక కండిషన్, ఒక స్టేట్మెంట్, ఈ 3 మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఐ ప్లస్ ప్లస్ చేయకుండా ఐ మైనస్ మైనస్ చేస్తే అది ఎప్పటికీ ట్రూ అవ్వదు, అది ఇన్ఫినైట్ లూప్ అయిపోతుంది అనమాట. నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, మీరు ఏం టెన్షన్ పడొద్దు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైల్ లూప్, ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అండ్ వైల్ లూప్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని తర్వాత మీకు ప్యాటర్న్స్ వస్తాయి, ప్యాటర్న్స్లో అడ్వాన్స్ ప్యాటర్న్స్ వస్తాయి, రైట్. దీని తర్వాత మీకు చాలా వస్తాయి, ప్రతి చోట రికర్షన్ కూడా వస్తుంది. తర్వాత ప్రతి చోట మీకు ఉపయోగపడేది లూప్స్ మాత్రమే. లూప్స్ అంత ఇంపార్టెంట్. ప్రింట్ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. ఈ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సమ్ ఆఫ్ డిజిట్స్ అనే క్వశ్చన్ అర్థం అవ్వాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే బేసిక్గా క్వశ్చన్ అనేది చెప్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ అనమాట క్వశ్చన్ పేరు. అంటే ఫర్ సపోజ్ 123 అనేసి ఇచ్చాను అనుకో. సో దీని అవుట్పుట్ నాకేం రావాలి? 1 + 2 + 3 అని చెప్పేసి నాకు రావాలన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఏవైతే డిజిట్స్ ఉన్నాయో 1 2 3 వాటిని నేను సెపరేట్ చేసుకుంటున్నా, సెపరేట్ చేసి యాడ్ చేస్తున్నా. అర్థమవుతుందా మీకు ఇక్కడ? ఇదేందులో సెపరేట్ చేసుకుని మామూలుగా ఏదో ప్రింట్ చేసేయచ్చు కదా, మనకి తెలుసు కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇదే ఫర్ సపోజ్ పెద్ద నెంబర్ ఉందనుకోండి, 9 2 8 5 7 అలా చాలా పెద్ద నెంబర్ ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? అలాంటప్పుడు మీరు ఏం చేయలేరు కదా, ఎందుకంటే అది అంత పెద్దది. ఎందుకంటే అంత పెద్ద నెంబర్ని మీరు ఏం చేయగలరు? యాడ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనే కాన్సెప్ట్ని వాడచ్చు. ఎలా చేయాలి? సో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు, ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నప్పుడు నేనేం చెప్పాను మీకు? ఫస్ట్ మీ బ్రెయిన్లోకి రావాల్సింది ఇన్పుట్ ఏంటి? ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటప్పటికి మనకు ఒక నెంబర్ని ఇన్పుట్ ఇస్తారేమో. ఓకే, 123 అన్నావు కదా బ్రో, 123 ఇన్పుట్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి? అదే మనం ఇక్కడ చేసి చూద్దాం. సో కంప్యూటర్లో కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం, సమ్ ఆఫ్ డిజిట్స్ అని చెప్పేసి .java. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ క్లాస్ మెయిన్ క్రియేట్ చేసుకొని కమెంట్స్ పెట్టుకుందాం. కమెంట్స్ పెట్టుకుంటే మనకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలంటే ఒక నెంబర్ ఉంటే 1 2 3 ఇన్పుట్ అనమాట. ఇది ఇన్పుట్ 1 2 3 అయితే శాంపుల్ అవుట్పుట్. ఇది శాంపుల్ ఇన్పుట్, శాంపుల్ అవుట్పుట్ అనమాట. 1 + 2 + 3 అంటే ఏంటి? 6 ప్రింట్ అవ్వాలి. అలాగే మనకి ఫర్ సపోజ్ 999 545 ఇలా ఇచ్చాడు అనుకోండి శాంపుల్ ఇన్పుట్. అప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి? 9 + 9 + 9 + 5 + 4 + 3. ఇది కదా శాంపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. రైట్. సో 2 కేసెస్ నేను తీసుకున్నాను, 2 టెస్ట్ కేసెస్ అనొచ్చు దీన్ని. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాసెస్. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తెలుసు.
మనం చేయాల్సింది ఏంటి, మధ్యలో ఉన్న ప్రాసెస్, మనం ఏం చేస్తే ఈ అవుట్పుట్, డిజైర్డ్ అవుట్పుట్ అనేది వస్తుంది అనేది ఆలోచించాలి. సో ఏదైనా క్వశ్చన్ ఆలోచించినప్పుడు మీరు ఈ ప్రాసెస్లోనే వెళ్ళాలన్నమాట. తీసండి ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనకున్నవి ఏంటి, ఇది ఒక నెంబర్ మాత్రమే, ఒక నెంబర్. సో ఆ నెంబర్ని మనం డిఫైన్ చేసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇదంతా మీరు రాయకపోయినా పర్లేదు, కింద పెట్టేసి మనం ఇక్కడ రాద్దాం. ఇంట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to 3 అని చెప్పేసి పెట్టుకున్నాను నేను. 1 to 3. ఇప్పుడు బేసిక్గా సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలంటే సమ్ చేయాలి కదా. సమ్ చేయాలంటే ఒక దగ్గర స్టోర్ చేయాలి. సో ఎక్కడ స్టోర్ చేస్తాం, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోండి, సమ్ అని చెప్పేసి, ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనిలోకి యాడ్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు నేను లూప్ వేయాలి. ఎలా వేస్తాను లూప్? నేను లూప్ ఎలా వేయాలంటే, ఆలోచించండి, మీ బ్రెయిన్కి వర్క్ చెప్పండి. ఓకే, ఆలోచించి ఎలా చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీ బ్రెయిన్కి పని చెప్పండి. ఎలా చేస్తే మనం ఈ నెంబర్స్ని ఇండివిజువల్గా సెపరేట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎలా చేస్తే మనం ఈ నెంబర్స్ని ఇండివిజువల్గా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రాసెస్. మీకు రావాల్సింది ఏంటంటే, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు స్ట్రింగ్స్ కాన్సెప్ట్ మీద ఏదైనా క్వశ్చన్స్ చేసి ఉంటే, అప్పుడు మీకు ఒక్కొక్క పర్టికులర్ నెంబర్ మీద అదే స్ట్రింగ్ లాగా ఫర్ లూప్ వేసి చేయొచ్చు. అంటే అది మీకు అప్పుడే తెలియదు కానీ, సో ఆలోచించండి ఏం చేయొచ్చు, ఏం చేస్తే మనకి ఈ డిజిట్స్ అనేవి ఇండివిజువల్గా వస్తాయి అని చెప్పేసి. సో ఇది కొంచెం కష్టమైన క్వశ్చనే. మీ లెవెల్, ఒక బిగినర్ లెవెల్తో పోల్చుకుంటే ఇది ఒక హార్డ్ లెవెల్ క్వశ్చన్. హార్డ్ అంటున్నా, బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది టు ఫర్దర్ ఇన్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్లో మన బ్రెయిన్ అనేది షార్ప్గా అవ్వడానికి. రైట్, ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇక్కడ జాగ్రత్త వినండి. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to 3. ఇప్పుడు నాకు ఏదో ఒక డిజిట్ చాలు, అయితే ఫస్ట్ డిజిట్ లేదా లాస్ట్ డిజిట్. ఫస్ట్ డిజిట్ మనకి ఎలాగొస్తుంది, కష్టం రాదు. సో లాస్ట్ డిజిట్ని మనం పిక్ చేసుకోవచ్చు. ఎలా పిక్ చేసుకోవచ్చు బ్రో అంటే, నేను ఆ నమ్ని మాడ్యులస్ చేస్తా విత్ 10. ఇలా చేస్తే నాకేమొస్తుంది, ఇలా చేయడం వల్ల నాకేమొస్తుంది, నాకు లాస్ట్ డిజిట్ అనేది వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది బ్రో అంటే, చూపిస్తుంది చూడండి. ప్రింట్ చేసి చూపిస్తున్నా. ఈ నమ్ mod 10 అంటే ఇక్కడ చూడండి, నమ్ అనేది ఏంటి, 123. 123ని నేను 10తో డివైడ్ చేస్తే 10 12 120. సో నాకు 3. సో నాకు లాస్ట్ డిజిట్ వచ్చిందా లేదా, 10తో డివైడ్ చేసినప్పుడు నాకు లాస్ట్ డిజిట్ 3 వచ్చిందా లేదా. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వచ్చేసినప్పుడు నేనేం చేయొచ్చు, దీనికి యాడ్ చేసి వచ్చా లేదా. లాస్ట్ డిజిట్ 3 కదా, దీనికి యాడ్ చేసేస్తా. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే, స్టెప్ బై స్టెప్ వెళ్తాను చూడండి. సో ఫస్ట్ ఇది నేను ప్రింట్ చేసి చూపిస్తే మీకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. క్లియర్ చేసి జావా, ఇదేంటిది సమ్, సెకండ్ జావా కాదు, జావా సమ్ ఆఫ్ డిజిట్స్ 3 కదా. నమ్ mod 10 మాడ్యులస్ ఆఫ్ 10 ఈజ్ 3. అవునా? అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు, లాస్ట్ డిజిట్ అనేది ఏంటి, ఒక ఇంట్ అనుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ ఆఫ్ 10. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సమ్లోకి అది యాడ్ చేస్తాను, సమ్ ప్లస్ ఈక్వల్స్ టు లాస్ట్ డిజిట్. ఇప్పుడు నాకు సమ్లో ఏముంది, 3 ఉంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి ఆ 123ని డివైడ్ చేశాను అనుకోండి 10తో, నాకు 12 అయిపోద్ది. 12 అయిపోయింది అనుకోండి, అది సమ్హౌ నాకు అప్పుడు మళ్ళీ మాడ్యులస్ 10 పెట్టాను అనుకోండి,
నాకు మళ్ళీ లాస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. అది ఏంటంటే 2. ఎలా వచ్చేస్తుంది బ్రో అంటే ఇందాక చూపించాగా. ఇప్పుడు 123 నెంబర్ని కాస్త నేను కట్ చేసి 12 చేసాను అనుకోండి. సో 12 mod 10 అంటే 12 మధ్యలో పెట్టుకో, 10 ఇటు పక్క పెట్టుకో, 10 1s 10, 2 రిమైండర్ 2 లాస్ట్ డిజిట్. అవునా? సో ఇది ఒకటి చేయండి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ mod 10. మళ్ళీ చేశారనుకోండి మళ్ళీ 3 వస్తుంది, ఎందుకంటే నమ్మని నువ్వు డివైడ్ చేయలే. సో నేను నమ్మని ఏం చేస్తానంటే నమ్ ఇట్స్ ఈక్వల్స్ టు నమ్ బై 10. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నమ్ అనేది డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది ఫ్లోట్లో ఉంటుందా లేదా మొత్తం ఇంటిజర్లా మార్చేస్తుందా అనేది మీరు చూసుకోవాలి. సో అది మీరు చూసుకోవాలంటే ఆ నమ్మని ప్రింట్ చేసి చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇవన్నీ తీసేస్తాను, పక్కన మీకు గందరగోళంగా ఉంటుంది. సో ఇదనమాట మనకి సిస్టమ్ నమ్ అనేది ప్రింట్ చేసి చూద్దాం. సో నమ్ అనేది ప్రింట్ చేయాలంటే చూడండి 12 అనేది ప్రింట్ అయిందా, ఇంటిజర్ కింద మారిపోయింది. అంటే 123 కాస్త డివైడ్ చేసినప్పుడు 10తో 12 కింద మారిపోయింది. అంతేగా 123ని నువ్వు 10తో డివైడ్ చేసావు, సో 12.3. అదేంటి ఒక ఇంటిజర్ కదా, సో టైప్ క్యాస్ట్ చేసేసుకుంది. 12.3ని 12 కింద మార్చేసుకుంది. బికాజ్ నమ్ ఈజ్ అన్ ఇంటిజర్, నమ్లో కదా స్టోర్ చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే దీన్ని ఇక్కడ లాస్ట్ డిజిట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. లాస్ట్ డిజిట్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ 10. ఇప్పుడు 12 ఉంటుంది అనమాట, 2 ఉంటుంది లాస్ట్ డిజిట్లో. సో నువ్వు సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ డిజిట్ మళ్ళీ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు సమ్లో ఏముంటుందంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి 3 అనేది వచ్చింది, ఇక్కడ నుంచి 2 అనేది వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10 చేస్తావు, 12 కదా, 12 మళ్ళీ డివైడెడ్ బై 10 చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది 1.2 అంటే 1 అయిపోద్ది ఇది. అప్పుడు లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ 10. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ చూపిస్తాను చూడండి. 12ని కాస్త డివైడెడ్ బై 10 చేసావు అంటే ఏమైంది 1 అయింది అది. సో ఇప్పుడు 1 మాడ్యులస్ ఆఫ్ 10. బ్రో ఇది అర్థం అవ్వడం కొంచెం కష్టం అవుతుంటుంది, నేను బేసిక్ నుంచి వస్తున్నాను, మీకు మొత్తం క్లారిటీ అనేది తెప్పిస్తా. ఒక బిగినర్కి చాలా కష్టమైన ప్రాబ్లం, హార్డ్ అన్నాను నేను ముందే. బట్ హార్డ్ ప్రాబ్లమ్స్ అనేవే కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఈజీ వెళ్ళగా చేసుకోగలరు, రైట్ ఆర్ నో? సో నేనైనా చేపిస్తాను. సో 1 మాడ్యులస్ 10 చేసినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం స్మాల్ నెంబర్ని బిగ్ నెంబర్తో మాడ్యులస్ చేస్తామో అప్పుడు వాల్యూ అనేది స్మాల్ నెంబరే వస్తుంది. అంటే ఇప్పుడు 1 అనేది లోపల పెట్టుకోండి, 10 అనేది లోపల పెట్టుకోండి, 1 అనేది ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, 1 అనేది లోపల పెట్టుకోండి, 10 అనేది బయట పెట్టుకోండి, రైట్? 0 0 1 1 రిమైండర్. సో 10 ఏం చేయక్కర్లే, 1 రిమైండర్. సో సింపుల్గా స్మాల్ నెంబర్ని బిగ్ నెంబర్తో మాడ్యులేట్ చేసినప్పుడు మనకి స్మాల్ నెంబరే ఆన్సర్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది 1. సో మనకి 3 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది. సో 3 నెంబర్లు సెపరేట్గా వచ్చాయా లేదా? అదే మనం ఇక్కడ చేస్తున్నాం. సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ డిజిట్. ఇప్పుడు నేను సమ్ని ప్రింట్ చేస్తాను చూడండి. 1 + 2 + 3 అంటే ఏంటి, 6 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి 6 అనేది ప్రింట్ అయిందా లేదా? ఇప్పుడు నేను ఇక్కడ డీబగ్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇదే మన కోడ్, ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది మన కోడ్. సో నేను దీన్ని డీబగ్ చేసి చూపిస్తే అక్కడ ఒక రెడ్ పాయింట్ పెట్టుకున్నా, డీబగ్ తీసేద్దాం ఇవన్నీ. ఇక్కడ చూడండి నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అది ఇక్కడ ఉంది. ఓకే, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇనీషియల్గా, లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ 10. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 3. ఎందుకు అది నేను మీకు చెప్పానుగా. నెక్స్ట్ సమ్ ఏంటి 0, లాస్ట్ డిజిట్ ఏంటి 3. సో దాన్ని నేను యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేసా, సమ్ అనేది ఏమైంది 3 అయింది. ఇక్కడ చూసుకోండి, జాగ్రత్త చూడండి, జాగ్రత్తగా వినండి, పక్కనేం పనులు చేయకూడదు. ఇప్పుడు సమ్ అయింది కదా, సమ్లో 3 ఉంది. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10. అరే మీకు డైవర్షన్గా అనిపిస్తుంది కానీ ఒకసారి జాగ్రత్త వినండి, దీన్ని ఇప్పుడు ఫర్ లూప్ కింద మారుస్తా. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10. నమ్ బై 10 అంటే
123ని డివైడ్ చేసేస్తున్నా విత్ 10. ఇది ఇంటిజర్ కాబట్టి 12 అయిపోద్ది ఇప్పుడు దీని వాల్యూ. సో నమ్ ఏమైంది 12. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ పైన ఏం చేశాను, నమ్ బై 10 లాస్ట్ డిజిట్ ఈక్వల్స్ టు నమ్ బై 10. ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తున్నా, లాస్ట్ డిజిట్ ఈక్వల్స్ టు నమ్ బై 10 చేసినప్పుడు నాకేమైంది, లాస్ట్ డిజిట్ కాస్త నాకు 2 వచ్చేసింది. 2 అంటే ఏంటి, నాకు 12 యొక్క లాస్ట్ డిజిట్ 2, 3 వచ్చేసింది. ఇప్పుడు 2 వచ్చేసింది. 2 నిన్ను సమ్లోకి యాడ్ చేసేసుకుంటున్నా. సమ్ ఆల్రెడీ మనకి 3 ఉంది పైన. సో లాస్ట్ డిజిట్ యాడ్ చేసినప్పుడు 3 + 2 5. చూసారా సమ్ 5 అయింది. ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10 మళ్ళీ చేస్తున్నా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10 సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేస్తున్నా. రైట్ ఆర్ నో? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10 చేసినప్పుడు ఇదేం చేస్తే స్టోర్ చేసేసుకుంటుంది. దేనిలో స్టోర్ చేసేసుకుంటుంది, నమ్లో. నమ్ ఏమైంది ఇప్పుడు 1. ఇప్పుడు 1 మాడ్యులస్ 10 చేస్తా, అప్పుడు నాకు ఆన్సర్ 1 వస్తుంది. రైట్ ఆర్ నో? ఇప్పుడు చూడండి లాస్ట్ డిజిట్ అనేది 1 వచ్చింది. రైట్. సో సమ్లోకి యాడ్ చేసేసుకుంటా, అయిపోయింది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్రింట్ చేసింది కింద. ఓకే, దిస్ ద వే, దిస్ ద అప్రోచ్. ఈ అప్రోచ్ అనేది ఆలోచించామా లేదా? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సేమ్ స్టెప్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ 10, లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ 10, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక లూప్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసేయచ్చు అంటే, ఏం స్టెప్స్ మీకు రిపీట్ అవుతున్నాయి అసలు, ఇదేగా ఈ స్టెప్స్ చూడు, ఇవేగా రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ రిపీట్ అయింది. అదే ఫర్ 1 2 3 4 ఇస్తే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది కింద. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక వైల్ లూప్లో పెట్టేసుకుంటాం. వైల్ నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, నేనేం చేస్తానంటే దీన్ని లోపలికి వెళ్ళిపో. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10, లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ 10, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది తీసే 5 తీసే 5 ఎందుకు, ఇంకా లాస్ట్ డిజిట్ ఇక్కడ ఉంచుకుంటామంటే ఉంచుకోవచ్చు, లేదంటే లేదు, నీ ఇష్టం, యువర్ చాయిస్. సో ఇప్పుడు నువ్వు 1 2 3 ఇచ్చావనుకో, 1 + 2 + 3 అదే కదా ఇక్కడ ప్రింట్ చేయాలి. సో దీన్ని రన్ చేసి చూద్దామా, మనం రన్ చేద్దాం మాన్యువల్గా, లేదా డీబగ్ చేద్దాం. డీబగ్ జావా. సో ఈ పక్కకు తోసే, ఈ పక్కకి కిందకి తోసే. ఇప్పుడు చూడు, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3. సో ఇప్పుడు ఫస్ట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10 అంటే ఏమైపోయింది, డైరెక్ట్ 12 అయిపోయింది. ఫస్ట్ అది జరగకూడదు, అది కింద జరగాలి, అన్నిటికంటే కింద జరగాలి. సో దాన్ని కింద ఉంచు. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. మాకు సేవ్ చేసి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ 1 2 3. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను లాస్ట్ డిజిట్ తీసేసుకుంటున్నాను. ప్రతిసారి లాస్ట్ డిజిట్ తీసేసుకుంటే 3 వచ్చేస్తుంది. సో 3 అనేది ఏం చేస్తున్నాను, 3 అనేది యాడ్ చేసేస్తున్నాను. దేనికి యాడ్ చేసేస్తున్నా, సమ్లోకి యాడ్ చేసిన తర్వాత నేను దాన్ని డివైడ్ బై 10 చేస్తా. ఇప్పుడు మళ్ళీ సేమ్ నమ్ అనేది ఏమైంది, 12 అయింది. 12 ఈజ్ గ్రేటర్ దెన్ 0, కరెక్ట్. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ మాడ్యులస్ 10 అంటే నాకు 2 వస్తుంది లాస్ట్ డిజిట్లో. లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ, లాస్ట్ డిజిట్ అనేది 2 వచ్చింది. ఇప్పుడు 2 సమ్లోకి యాడ్ చేసేస్తున్నా. సో ఇలా యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ 12 అనేది నమ్ అనేది ఏంటి, 12 బై 10 అంటే 1 అయిపోద్ది. ఇప్పుడు నమ్ అనేది 1 అయిపోయింది. 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు ఇది కూడా కరెక్టే కండిషన్. సో ఇది లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ అనేది నమ్ మాడ్యులస్ 10, 1 మాడ్యులస్ 10 అంటే 1. సో అదేమవుతుంది అంటే లాస్ట్ డిజిట్ అనేది సమ్లోకి యాడ్ అయిపోద్ది. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ బై 10. ఇప్పుడు 1 బై 10 అంటే ఏంటి, 0 ఇస్ గ్రేటర్ దెన్ 0 కాదు, ఫాల్స్, బయటకు వచ్చేస్తుంది. సమ్ అనేది ప్రింట్ చేస్తుంది 6, అంతే. ఇప్పుడు చూడండి 6 అనేది వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు నేను 1 2 3 ప్లేస్లో 1 2 3 4 అనేసి ఇచ్చాను అనుకోండి, ఏం ప్రింట్ అవ్వాలి, 1 + 2 + 3 6 + 4 10 ప్రింట్ అవ్వాలి. జావా సమ్ ఆఫ్ డిజిట్స్ జావా 10 అని ప్రింట్ అయిందా లేదా. 153 అనివ్వండి, 153. సో 153 అంటే 1 + 5 + 3, 1 + 5 6 + 3 9
మళ్ళీ రన్ చేద్దాం. 9 వచ్చిందా లేదా? ఇదే ప్రాసెస్లో మనం రివర్స్ ఆఫ్ ఎ డిజిట్ కూడా చేయొచ్చు. జస్ట్ ఒకే ఒక నెంబర్ మార్చి, ఒకే ఒకటి మార్చి, ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి ఇప్పుడు చెప్తున్నాను చూడండి సింపుల్గా. అప్రోచ్ ఆలోచించండి, అసలు లాజిక్ ఏంటి వాడాను అనేసి. 123 ఉంది. సో 123లో 3ని నేను తెచ్చుకున్నా, తర్వాత 2ని తెచ్చుకున్నా, తర్వాత 1ని తెచ్చుకున్నా. సో మూడింటిని యాడ్ చేసా. కరెక్ట్. సో ఇప్పుడు మూడింటిని యాడ్ చేస్తున్నా. 3 + 2 + 1. కరెక్ట్. నాకు ఇక్కడ అడుగుతుంది ఏంటంటే నేను ఇదే నెంబర్ నాకు రివర్స్లో కావాలి అంటే 1 to 3 కాస్త నాకు అవుట్పుట్లో 3 to 1 అయిపోవాలి. ఎలా అయిపోతుంది అంటే ప్రతిసారి ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఇంటూ 10 అనేది చేయండి, 10th డిజిట్ని యాడ్ చేయండి. ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తున్నారో 3 + 2 చేస్తున్నారు, అవునా? అదే 30 + 2 చేయండి. అంటే ఏదైతే ముందు వాల్యూ ఉందో 3 ఉందో దానికి చేస్తున్నప్పుడు ఇంటూ 10 చేయండి, ఇంటూ 10 చేసి యాడ్ చేయండి. సమ్ ఏదైతే యాడ్ చేస్తున్నారో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ అని చెప్పేసి కదా చేస్తున్నారు. సో అప్పుడు చేసినప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ అది ఏదైతే డిజిట్ ఉందో లేదా ఏదైతే రివర్స్ లాస్ట్ డిజిట్ ఉందో దాన్ని మీరు యాడ్ చేయండి. అలా చేసినప్పుడు చెప్తున్నా చూడండి, 3 + 2 అయినప్పుడు 3 × 10 + 2 అంటే 32. నెక్స్ట్ టైం యాడ్ అయినప్పుడు 10 × 10 చేస్తే 320 + 1 321. రివర్స్ అయిపోయిందా లేదా? రివర్స్ అయిందా? జస్ట్ ఏదైతే ఇక్కడ చేస్తున్నారో జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా సమ్ ఇంటూ 10 ప్లస్ లాస్ట్ డిజిట్ అంతే. ఇప్పుడు మీరు సమ్ని ప్రింట్ చేశారనుకోండి, సేవ్ చేసి 153 కదా మనం ఇచ్చాం, 351. ఇది మీకు అర్థమవుతుంది చెప్తున్నా బ్రో, బిగినర్స్కి అర్థమవుతుంది. కష్టం, లూప్స్ కష్టం అని చెప్పేసి మీ బ్రెయిన్లో పెట్టేసుకోవద్దు. ఈజీయే, ఈ సమ్ కష్టమైంది. ఫ్రాంక్గా మీకు ఒక హ్యాపీగా అయ్యే ఒక పాయింట్ చెప్పనా, జాగ్రత్త వినండి, పక్కనేం పనులు చేయకుండా. 4th ఇయర్ సీనియర్ కూడా, మీ 4th ఇయర్ సీనియర్ లేదా ఒక జాబ్ చేస్తున్న పర్సన్కి కూడా ఇది రాదు. అడిగితే చేయలేరు. ఏంటి బ్రో ఏం చేయాలా అర్థమవుదు, వాళ్ళ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మీరు ఒక్కసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని, మళ్ళీ ఒకసారి ఫ్రమ్ స్క్రాచ్ డీబగ్ చేయండి. మీకు విజువల్ స్టూడియో కూడా అదొక మంచి ఫీచర్ ఇస్తుంది. ఒక లెడ్ చొక్క పెట్టుకొని మంచిగా డీబగ్ చేసుకోండి. బ్రో ఇది జాబ్ వచ్చినోడికి కూడా రాదు అంటున్నాను. అంటే 3-4 lakhs LPAలు వస్తే చూడండి, అలాంటి వాళ్ళకి ఇవి రావు, ఇవి చేయలేరు. అరే ఇవి దూరం రా, ఇవి కష్టం వాళ్ళకి. ఈజీ సమ్స్ చేయలేరు. ఇంకా ఉంటాయి మనకి ఫ్యాక్టోరియల్, ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, అవే చేయలేరు. ఇదే ఎక్కడ? సో చెప్తున్నా కదా బ్రో, అవుతుంది, డిఎస్ఏ అవుతుంది. యూ విల్ బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. జస్ట్ నీ తరపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి. కోర్స్ ఉంది, మళ్ళీ ఒకసారి చూడు వీడియో అన్లిమిటెడ్, ఎన్నిసార్లు నువ్వు చూసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. ఈజీ ప్రాబ్లమ్స్ చెప్తే మీకు డేటా స్ట్రక్చర్స్కి వెళ్తేప్పటికీ డీల్ అయిపోతారు. స్ట్రాంగ్గా ఉండాలి, మీకు అర్థం అవ్వాలి. ఓకే డేటా స్ట్రక్చర్కి కావాలంటే నేను ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇప్పటి నుంచే నీ స్వరూపాన్ని ఇస్తున్న అసైన్మెంట్లో ప్రాబ్లమ్స్ అనేవి నేను చేయగలగాలి అని చెప్పేసి నీకు ఉండాలి మనసులో, అప్పుడే నువ్వు చేయగలవు. సో నా తరపు నుంచి ఇది మీకోసం సమ్ ఆఫ్ డిజిట్స్, రివర్స్ ఆఫ్ డిజిట్ 2 చేసి చూపించాను. ఒక్కసారి మళ్ళీ రిపీటెడ్లో చూడు, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరి కోసం అర్థమవుతుందో నేను చూస్తాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ లూప్స్. ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ స్వరూప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ స్వరూప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి
మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్స్లో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడిస్వరూప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.